ప్రభు పేరిట షలోం షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మార్చ్ 17. నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండము. మత్తయి 2వ అధ్యాయము 13వ వచనం. నన్ను ఉండమన్న చోటే ఉంటాను. ప్రియ ప్రభు, నీవు చెప్పిన చోటే ఉంటాను. సాగిపోవాలనిపించినా, అందరితో కలిసి అడుగు వేద్దామనిపించినా, ఎగురుతున్న పథకాను అనుసరించాలనిపించినా, యుద్ధ రంగంలోకి దూకాలని ఉన్నా ఉంటాను. ప్రభో, నీ ఉండమన్న చోటనే, నన్ను ఉండమన్న చోటనే ఉంటాను. ప్రియ ప్రభో, నీవు చెప్పిన పనే చేస్తాను. పొలం చాలా చిన్నదైనా, సారం కొదువైనా, వ్యవసాయానికి అనుపు గాకపోయినా ఉంటాను. నీదే కదా ఈ పొలం. విత్తనాలు ఇస్తే విత్తుతాను, నేల దున్ని వాన కోసం కనిపెడతాను, మొలకెత్తినప్పుడు ఆనందిస్తాను. నువ్వు చెయ్యమన్న పనే చేస్తాను. ప్రభో, నన్ను ఉండమన్న చోటే ఉంటాను. ప్రియా ప్రభో, నీవు చెప్పిన చోటే ఉంటాను. భారాన్ని, వేడిని భరిస్తాను. నీ మీద ఆనుకొని సాయంత్రం అయినప్పుడు బరువైన నాగిలిని నీ ముందు ఉంచుతాను. నా పని పూర్తి అయిందని దాన్ని దించుతాను. నిత్యత్వపు తేజస్సులోకి బ్రతుకు గమ్యాన్ని చేరి కనుగొంటాను. నిలిచి ఉండడమే మేలు సాగడము కన్నా. నిలిచి ఉండమన్నదే నీ ఆజ్ఞ గనుక పరిస్థితుల పంజరం కేసి రెక్కలు కొట్టుకునే అసహనం నిండిన హృదయమా, ఎక్కువగా ఉపయోగపడాలని తహతాలాడుతున్నావా? నీ రోజులన్నిటినీ దేవుడే నియమించాడు. ఓపికతో నిరీక్షించు. జీవితం చవిసారం లేదనిపించిన వేళలో నీకు బలం చేకూరే సమయాలు, ఆ బలములో దేవుడు నీకు అందించే పెద్ద అవకాశాలను అందుకొని ఆ ఒత్తిడులకు తట్టుకొని నిలబడగలవు. ఈరోజు నీవు చేస్తున్న ప్రయత్నములో, పనుల్లో దేవుడు చెప్పినట్లుగానే చేస్తాను అని వాగ్దానముతో ఈరోజు వెళుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తెలియజెప్పిన వరకు ఏది చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో అక్కడనే నేర్చుకున్నంత వరకు ఉండి, దేవుడు చెప్పేంత వరకు ఉండి ఆ ప్రకారంగా చేసినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అనేక మందికి దీవెనకరముగా మారుస్తాడు. అందులో సందేహము లేదు. Thank you. God bless you.